భూటాన్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి డిఫరెన్స్ చూపిస్తాను నేను. అసలే ఏ కారు కూడా సౌండ్ చెయ్యదు. సౌండ్ వినపడిందల్లా కూడా మనకి గేట్ అవతలున్నట్టే. రోడ్లు చూడ, అది పశ్చిమ బెంగాల్ అవతల. మేము ఉన్నామని సైలెంట్గా పెడుతున్నాం. ఇది భూటాన్ దేశంలోకి ఎంటర్ అయ్యాం. మళ్ళీ ఒకే ఒక గేటుతో ఎంత డిఫరెన్స్ చూపిద్దామని నేను ఈ వీడియో పెడుతున్నాను. చూడండి ఇప్పుడు రోడ్లు, ఇక్కడ కార్ల యొక్క పరిస్థితి, రోడ్లు చూడండి. ప్లస్ కార్లు కూడా ఎంత పద్ధతిగా ఎడుతున్నాయి చూడండి. చూడండి వాళ్ళు ఉన్నారని ఆగి మరీ పెడుతున్నారు. దీని ముందు ఇక్కడ ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ రీజనబుల్. ఇది భూటాన్ యువతల, భూటాన్ అవతల యువతల డిఫరెన్స్ చూడండి. వచ్చామంతే ఆరం సౌండ్లు, ఈ పద్ధతి లేని ఇదంతా. అంటే అవతల వాళ్ళు యువతలకు వచ్చినా కూడా ఆరం కొడుతూనే ఉంటారు. కేవలం మనకి వాళ్ళకి ఒక గేటు అడ్డంతే. ఆరన్ కొట్టి అటు వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ భూటాన్ వాడు ఇటు వచ్చినా కూడా వాడు ఆరన్ కొడతాడు. అంటే మన ఇండియాలో ఒక రోడ్ సౌండ్. వెస్ట్ బెంగాల్ వెహికల్స్ ఇవి. ఇది పశ్చిమ బెంగాల్ జైగాం రోడ్లు. ఇవన్నీ జైగాం రోడ్లు అంటే ఇండియా రోడ్లు. ఇవన్నీ వెహికల్స్ ఆరన్ కొట్టేస్తున్న వెహికల్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి గేటు కనుక దాటిన వెంటనే భూటాన్ వస్తుంది. ఆ భూటాన్ వచ్చిన దగ్గర నుంచి ఎవడు ఒక్క సౌండ్ చేయడు, శబ్దం చేయడు. కానీ గేట్ యువతలే శబ్దం చేస్తారు. గేట్ అవతలకు వచ్చేసరికి భూటాన్. రోడ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. భూటాన్ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అన్నీ కొనుక్కొని మళ్ళీ గేటు దాటి వెళ్ళిపోతారు. ఇక్కడ జనాలకి ఎంత. ఇది ఇండియా బార్డర్. వాళ్ళకి కొంచెం ఖరీదు ఎక్కువ అని ఇక్కడే బట్టలని కొంటూ ఉంటారన్నమాట. అందుకోసం ఇది మళ్ళీ ఇందాక వెనక్కి మళ్ళీ భూటాన్లోకి వెళ్ళిపోతుంది.